కాళేశ్వరం కేసు నుంచి బీఆర్ఎస్ తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించిందని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చర్యలు తీసుకోవాలనుకుంటే రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఘోష్ కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టి చర్చ జరపకుండా బీఆర్ఎస్ కు రిలీఫ్ వచ్చేలా చేశారని మండిపడ్డారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్ విషయంలో ఎందుకు సిబిఐని ఆశ్రయించలేదని ప్రశ్నించారు. భూమి మీద ప్రపంచంలో ఈ భూమి మీద అత్యంత పెద్ద స్కామ్ ఏదంటే కాళేశ్వరం స్కామ్. ఇలా అవినీతి జరిగింది, వాస్తవం. అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్పింది, అవినీతి జరిగిందని మేం చెప్పినాం. ఇవాళ సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేసింది నేనే. రాష్ట్ర అధ్యక్షుడు ఫస్ట్ డిమాండ్ చేసింది నేనే సిబిఐకి అని చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి సిబిఐకి ఎందుకు ఇవ్వలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. ఘోష్ కమిషన్ వేసిర్రు, ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. ఘోష్ కమిషన్ నివేదిక దాన్ని చదివిన కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ చదివినాక ఏం చేయాలి? అసెంబ్లీలో చర్యలు తీసుకోవాలి. ఆ ఏం చర్యలు తీసుకున్నారో అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ అసెంబ్లీలో పెట్టిర్రు, దాన్ని మళ్ళీ చేసిర్రు సిబిఐ అన్నారు. ఇలా ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీరు ఇచ్చిన తర్వాత ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణ జరపాలంటే ఇవాళ దొంగ చేతికి తాళాలు ఇచ్చడం ఇవాళ లీగల్ గా దానిలో ఉన్న లొసుకులను బీఆర్ఎస్ పార్టీ గుర్తించి వాళ్ళ అడ్వకేట్ పెట్టుకుని వాదించి ఇవాళ దాని మీద రిలీఫ్ ఆర్డర్ వాళ్ళకి వచ్చింది. దీనిలో కోర్టులో వాదించడంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఈ కేసు నుంచి, ఈ అవినీతి నుంచి తప్పించుకునే అవకాశం ఈ 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చింది. కాబట్టి ఇవాళ తప్పించుకొని తిరిగే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు మొత్తుకుంటున్నాం మేము సిబిఐకి ఇవ్వని. మరి అప్పుడు ఎందుకు వెళ్ళే ఇన్ని 2 సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు ఇచ్చారో స్పష్టం చేయాలి.